నైరుతి రుతుపవనాలు వీస్తున్నాయి. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప విత్తనాలు వేసే పరిస్థితులు లేవు. ఈ వానాకాలం పంట సాగు కోసం రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసిన అన్నదాతలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఖరీఫ్లో 3.5 లక్షల ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో పంటగా పత్తి, మూడో పంట మొక్కజొన్న, ఇతర ఆరుతడి పంటలు వేసే అవకాశాలు ఉన్నాయి. వానాకాలం పంట సాగు మొదలైంది. ఇప్పటికే కొన్ని చోట్ల పత్తి విత్తనాలు వేశారు రైతులు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 9,000 ఎకరాల్లో పత్తి విత్తినట్లు వ్యవసాయ అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 3,45,000 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇందులో 2,75,000 వరి, పత్తి 45,000, మొక్కజొన్న 8,000, 2,000 ఎకరాల్లో కందితో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేసే అవకాశాలున్నాయి. వర్షాలు ఎక్కువగా పడితే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ వానాకాలం సీజన్లో కరీంనగర్ జిల్లాలో మొత్తం 3,45,000 ఎకరాల వరకు పంటలు పండించే అవకాశం ఉంది. దాంట్లో 2,75,000 వరి పండించే అవకాశం ఉన్నది. ఇంకా నీటి లభ్యతను ఇంకా పెరిగి వర్షాలు బాగా ఉంటే ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. ఈ 2,75,000లో మా తర్వాత 2,75,000 వరి, 45,000 నుంచి 50,000 వరకు పత్తి, తర్వాత 5,000 నుంచి 8,000 వరకు మొక్కజొన్న, తర్వాత 2,000 వరకు కంది. మిగతా అన్నీ మామూలుగా అపరాల పంటలు, పెసర్లు, మినుములు ఉంటాయి. ప్రధాన పంటలు అంటే వరి మొదలు, తర్వాత పత్తి, తర్వాత మూడోది తృతీయ పంట మనకు ఈ మొక్కజొన్న వస్తుంది. ఇప్పుడు విత్తనాలు, పత్తి విత్తనాలకు సంబంధించి మనకు దాదాపు ఇప్పుడు 90,000 ప్యాకెట్లు అవసరం పడతాయి. మనకు ఆల్రెడీ 1,40,000 ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. రైతు సోదరులు ఈ ఫలానా వెరైటీ కావాలని కొందరు దాని గురించి ఆరాటపడుతున్నారు. అట్లా దయచేసి పడవద్దు. జిల్లాలో 3.36 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 3,05,775 ఎకరాలు వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం 30,000 ఎకరాలు మాత్రమే వర్షాధార భూములున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోతే 50%కు పైగా పంటలకు సాగునీరందని పరిస్థితులుంటాయి. ఈ సీజన్లో మాత్రం వర్షాలపై మాత్రమే ఆధారపడి సాగు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగు అవుతుంది. పప్పులు, కూరగాయల సాగు తగ్గింది. ఇతర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తుంది. రైతులు వాణిజ్య పంటలకే మొగ్గు చూపుతున్నారు. కందులు, పెసర్లు, మినుములు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో 2,000 ఎకరాల్లో కూరగాయల సాగవుతున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యేలా ప్రోత్సాహకాలు అందించాలి. కొద్దిగా మనకు ఉన్న ఎకరాల్లో వరి కాకుండా వేరే మనకు అంటే ఒక ఎకరం 2 ఎకరాలన్న ఆరుతడి పంటలు, ఈ మొక్కజొన్న కానీ, ఈ తర్వాత పత్తి కానీ, లేదా కందులు కానీ, పెసర్లు కానీ, మినువులు కానీ ఇటువంటి పండించుకోవాలి మనం. కాబట్టి రైతు సోదరులు వరిని కొద్దిగా మనము ఈ వర్షాకాలంలో తగ్గించుకోవాలని సూచిస్తున్నాము. మనకు ఈ వర్షాకాలం సీజన్లో మనకు ఈ రైతు భరోసా స్కీమ్ ఉంది. అది ఇంకా మార్గదర్శక రాలేదు. అట్లాగే పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకం కూడా ఉంది. అది కూడా స్టార్ట్ అవ్వబోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనకు ఈ రుణమాఫీ ఉన్నది. మీ సీఎం గారు చెప్పినట్టు ఆగస్టు 15 తారీఖు లోపల అందరికీ రుణమాఫీ చేస్తున్నారు. కాబట్టి ఈ స్కీమ్లో గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మార్గదర్శకాల కోసం మేము చూస్తున్నాము. ఆ రికార్డ్ అంతగా రెడీగా పెట్టుకున్నాము. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆయా చెరువుల కింద 18,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కరీంనగర్ రూరల్ మండలంలో అత్యధికంగా చెరువుల కింద 4,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న చిన్న కుంటలు, చెరువుల ద్వారా 14,715 ఎకరాల సాగుభూమికి నీరందుతుంది. మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, సైదాపూర్, గంగాధరలో చెరువులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా 33,603 ఎకరాల్లో సాగునీరు అందుతుంది.
జిల్లాలో మెట్ట ప్రాంతాలైన గంగాధర, రామడుగు, గన్నేరువరం, ఇల్లంతకుంట వంటి మండలాల్లో బోర్వెల్స్, బావులపై ఆధారపడి 1,55,888 ఎకరాలు సాగు చేస్తున్నారు రైతులు. 13,888 ఎకరాల్లో కేవలం బోర్వెల్స్పై ఆధారపడి సాగు చేస్తున్నారు. 1,42,000 ఎకరాల్లో బావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా బావుల ద్వారానే సాగవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎల్ఎండి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లోని రైతులు సాగు చేస్తున్నారు. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పలు గ్రామాలకు వరద కాలువ ద్వారా సాగునీరు అందుతుంది. ఏది ఏమైనా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు వస్తే తప్ప పంటలు పండించే పరిస్థితులు లేవు.